నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు ఉమమ్మ. ఈరోజు వీడియో ఏంటంటే మా చేతు బాబు ఫస్ట్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో. ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడు చైతు అని అనుకుంటున్నారా? అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్టే అండి. అస్సలు ఆడుకోలేదు, ఫుల్లు సతాయించిండు. బర్త్డే సెలబ్రేషన్ అయిపోయే వరకు వాడు ఏడుస్తూనే ఉన్నాడు. లాస్ట్లో 10 మినిట్స్ ఇలా అనుకున్నాడు. అప్పుడే వీడియోగ్రాఫర్ కాస్త వీడియో తీసేసిండు. స్టేజీ పైకి తీసుకెళ్లే ముందైతే మా చైతుని ఇలా కార్‌లో తీసుకెళ్ళాం. వాడు అస్సలు ఆగలేదండి. ఎందుకంటే డ్రెస్సు చికాకో ఏమో గానీ, ఆ రోజు కొంచెం హెల్త్ గూడా వానికి బాలేనట్టున్నది. ఇంకా వాడు డల్ డల్ ఉండే ఆ డల్‌నెస్‌లో మనం అలాంటి డ్రెస్ వేసేసరికి ఇంకా చికాకు పడ్డాడు. ఇంకా అందరు జనాలను జూసి ఇంకా భయపడ్డట్టున్నాడు. అస్సలు ఆగలేదు, అస్సలు సహకరించలేదు. ఆహ్, ఇది చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అండి. చాలా ఇయర్స్‌కి బాబు పుట్టిండు. ఎంత హ్యాపీ అంటే ఇంక చెప్పలేము. అంత హ్యాపీగా అన్నీ వాడిది ప్రతీది మేము ఉన్న దాంట్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. బర్త్‌డే అయితే కొంచెం గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేశామండి. అబ్బాయిలకు ఏం చేయం. ఒక బర్త్‌డేనే గదా చేసేది. మళ్ళీ పెళ్లి వరకైతే ఏముండవు. కాబట్టి ఫస్ట్ బర్త్‌డే కాబట్టి మేము గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేశాము. ఇంకా మాకు వీడియోగ్రాఫర్ అయితే వీడియో ఇయ్యలేదండి. మావోళ్ళే. అందుకే ఇవ్వలేదు. ఈ కొంచెం పనిలో ఉండి బిజీ ఉన్నా అంటున్నాడు. ఇగ నా మొబైల్‌లో ఉన్న వీడియోస్ మాత్రం అప్‌లోడ్ చేస్తున్నాను. చాలా సార్లు అడిగాను. వస్తాను, వస్తాను అంటున్నాడు గానీ, వీడియోస్ ఆల్బమ్ తీసుకురావడానికి రావట్లేదు. వీలు కావట్లే. మా రిలేషనే కొడుకైతడు. కాబట్టి ఎటు పోతాయిలే అనేసి మేము గూడా చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం వస్తాడు అనేసి. ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్ అయితే ఇలా చేశామండి. ఫుల్లు గ్రాండ్‌గా అంటే మాకు అది గ్రాండ్‌గానే అనిపిచ్చింది. ఈ మధ్యల ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా డ్రెస్ కోడ్ వాడుతున్నారు గదా! ఫ్యామిలీ అంతా. అలాగే మేము గూడా అనుకున్నాము. అయితే మా పాప బ్లాక్ సెలెక్ట్ చేసింది. తనే అందరికీ హైదరాబాద్ నుంచయితే పట్టుకొనొచ్చింది బ్లాక్. బావుందా? బావుంటే మాత్రం కామెంట్ జేయండి. చెప్పిన వాళ్ళందరూ వచ్చారండి. ఫ్రెండ్స్ గానీ, రిలేషన్స్ గానీ, కొలీగ్స్ గానీ అందరూ వచ్చారు. కానీ ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉండే 10థ్ లోపు పిల్లలకి. అందుకని కొంతమంది కొలీగ్స్ అయితే రాలేకపోయిండ్రు. కానీ స్టాఫ్ నుంచయితే ఒక్కొక్కరు అలా వచ్చారండి. చెప్పిన వాళ్ళల్లో. ఎవరు రాలేదు అన్న మూడ్ ఆఫ్ అయితే అంత లేకుండే. చాలా మట్టికి 99% వచ్చారు. కొంతమంది 10% రాలేదు. వీలు కాలే వాళ్ళకి. లంచ్ గూడా సూపర్‌గా పెట్టామండి. అందరూ తిన్న వాళ్ళందరూ బావుంది అని అన్నారు. మేము ఏ ఫంక్షన్ చేసినా పాపది గానీ, బాబుది గానీ ఫంక్షన్ ఎలా ఉన్నా గానీ ఫుడ్ అయితే బావుంటదండి. నా దృష్టిలో ఏంటంటే ఫంక్షన్ చిన్నగా చేసినా, పెద్దగా చేసినా బయట ఆర్డర్ ఇచ్చినా, మనం ఇంట్లో రెడీ చేసి పెట్టినా గానీ వచ్చిన వాళ్ళు కడుపు నిండా తినిపోవాలి. మళ్ళొకసారి మనం ఫుడ్ తిన్నాం, మంచిగా పెట్టిర్రక్కడ అని చెప్పుకోవాలనైతే నాకనిపిస్తదండి. చాలా మట్టికి చిన్న చిన్న ఫంక్షన్స్‌కి నేనే ఇంట్లో చేస్తా ఉంటాను. బయట క్యాంటీన్ చాలా తక్కువ. పెద్ద ఫంక్షన్స్ అయితేనే క్యాంటీన్‌కి ఇస్తా. చైతుబాబు బర్త్‌డే అయితే మినీ ఫంక్షన్ హాల్‌లో చేశామండి. మంచిర్యాలలో మెయిన్ రోడ్ పైన ఉన్నది. చాలా బావుంది ఫంక్షన్ హాలు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి రీజనబుల్ చార్జ్ అండి ఈ ఫంక్షన్ హాలు. ఫుడ్ గూడా చాలా బావుంది. మనం వాళ్ళకి చెప్పొచ్చు ఫుడ్‌కి, లేదా అంటే బయట గూడా ఇచ్చుకోవచ్చు. కానీ మేము వాళ్ళకే చెప్పాము. సూపరుంది. వెల్కమ్ డ్రింక్‌తో, స్నాక్స్‌తో పాటు అన్ని ఫుడ్ ఐటెమ్స్ సూపర్‌గా ఉన్నాయి. ఫంక్షన్ హాల్ గూడా రోడ్డు పైనే గాబట్టి పెద్దగా వచ్చేవాళ్ళు గూడా ఇబ్బంది పడరు. మనకు గూడా ఈజీగా ఉంటది. ఎందుకంటే రోడ్డు మీద ఉంటే మన ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళున్నా, ఎలా ఉన్నా ముందు ఒక ఆటో దొరికితే ఖతం వెళ్ళిపోవచ్చు, రావచ్చు. అదే ఏదన్నా గల్లీలలో లోపలికుంటే మాత్రం బాగా కష్టం. ఇదైతే మెయిన్ రోడ్ మీద ఉంది. అయితే ఫంక్షన్ హాల్ పేరు, మేము ఫుడ్ ఐటెమ్స్ ఏమిచ్చాము, ఒక ప్లేట్‌కి ఎంత ఛార్జ్ అయింది, అందులో ఏమేమి ఐటెమ్స్ ఇచ్చారనేది ఇంకో వీడియో చేస్తాను. ఫంక్షన్ హాల్ బయట ఎలా ఉంది? లోపల ఎలా ఉంది? ఎన్ని చైర్స్ ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? లోపల హాల్ ఎలా ఉన్నది? అన్నీ మొత్తం మీకు చూయించాలి గదా! అందుకోసమే నేను ఇంకో వీడియోలో అవన్నీ క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.